దమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే కథే మొత్తి. ఘోరంగా తాగి పడిపోయి సీట్ తీసుకుపోయింది. మరి మాకు అనిపిస్తుంది మాకు అనిపిస్తుంది కదా, కనబడుతుంది కదా. కాదు నేను పాస్టర్ని కాదు, నేను మామూలుగా మీలానే పనిచేసుకునేటోని, నేను కూడా పని చేసుకుంటా. కానీ నా జీవితం మార్చిండు, మీ జీవితాలు యేసుప్రభు మార్చని చెప్తున్నాను. ఓర నీ చేతుల్లో మా రామాయణం భగవద్గీత పెట్ట. ఇప్పుడు ఈ సొల్లంతా కాదు ఏంటి, ఇప్పుడు నువ్వు పెద్ద ఎదవి బైబిల్ దేవుడు నిన్ను మార్చాడు ఆ మతంలోకి వెళ్ళాక, అంతేనా? అయితే ఇప్పుడు చిన్న స్టోరీ నా లైఫ్ నుండే చెప్తా చూడు. మీరేం తాగారు కానీ మా మాయ తాగితే క్వార్టర్లో కేకలు పెట్టాలి అలాంటోడు. మా మాయ కూడా క్రిస్టియనే. ముందు మా మాయ వాళ్ళు కాదు, మీ దేవుడి వల్ల మా అత్త వాళ్ళు కూడా కాలేదు మార్చడం. సో ఇప్పుడు మా మాయ చనిపోయాడు, మా అత్త కూడా క్రిస్టియన్ పుచ్చుకుంది, క్రిస్టియన్ దేవుడిని నమ్ముకుంది. మరి మా అత్తని మీ దేవుడు ఇందుకు అన్యాయం చేస్తాడు, మా మాయతో ఎందుకు ముందు మానిపించలేకపోయాడు? అది నువ్వు ఇప్పుడు నాకు సమాధానం చెప్పు. ఇదంతా కేవలం మీ మత మార్పిడి మతాన్ని మార్చడానికే. ఒకసారి హిందువులందరూ గమనించాలి.